అమెరికా అధ్యక్షుడు ఆయన్ని ఏమంటారంటే నేను శాంతి దూతను అంటారు, కానీ ఆయన శాంతి దూత కాదు, అశాంతి దూత. ఓకే, ఆయన శాంతి దూత బదులు అశాంతి దూత అని పిలిస్తే బాగుంటుంది అనమాట. రీసెంట్గా నార్వే ప్రధానికి ఆయన ఒక లేఖ రాసింది బహిర్గతమైంది. ఏంటి నార్వే అంటే, నార్వేలోనే నార్వే కమిటీ, నోబెల్ కమిటీ ఉంటుంది, అక్కడ పీస్ ప్రైజ్ ఇస్తారు నార్వే దేశం. కాబట్టి ఆయనకి పీస్ ప్రైజ్ రాకపోతే నార్వేకి ఒక లెటర్ రాశాడు ఆయన, నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ నుంచి శాంతి కాదు అశాంతి అంటే ఏంటో చూస్తారు, యుద్ధాలంటే ఏంటో చూస్తారని ఆయన మాట్లాడింది ఈరోజు సంచలనం అవుతుంది. ఆయన అంటారు నేను ఈ ప్రపంచంలో 8 యుద్ధాలు ఆపానని ఆయన క్లెయిమ్ చేశాడు. ఈ క్లెయిమ్స్ టు బి స్టాప్డ్ 8 వార్స్ అంటాడు ఆయన. కానీ 8 వార్స్ ఆయన స్టాప్ చేయలేదండి, 8 యుద్ధాలు ఆయన మొదలుపెట్టాడు. అందులో ప్రధానంగా నైజీరియా మీదే అటాక్ చేశాడు ఆయన, ఎయిర్ రైడ్స్. తర్వాత ఇరాన్ మీద B-2 బాంబర్స్ అటాక్ చేశాడు. వెనిజులా మీద అటాక్ చేసి వెనిజులా అధ్యక్షుడిని తీసుకొచ్చేశాడు. కంబోడియా లావోస్ యుద్ధం ఆయన ఆపింది కాదు, ఆయన ఇంకా రెగ్యులేటెడ్ చేస్తున్నాడు. భారత్ పాక్ల మధ్య యుద్ధాన్ని అసలు రావాల్సింది కాదు, కానీ అసిం మున్నీర్ వాళ్ళ వెనకాల ఎంకరేజ్ చేస్తూ ఈయన మాట్లాడిన మాటలతో వాళ్ళు నిజంగా టెర్రరిస్ట్ అటాక్ చేశారు, మళ్ళీ చేయడానికి రెడీగా ఉన్నారు. అది యుద్ధం ఎండ్ అయినట్టు కాదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేకపోయాడు ఆయన. ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతుందంటే ట్రంప్ అసమర్థత అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆయన ఎన్నో యుద్ధాలు తీసుకొచ్చాడు, ఇంకా యుద్ధాలకు కారణం అవుతున్నాడు. ఎందుకంటే అక్కడ కెనడాతో యుద్ధం రాబోతుంది, గ్రీన్లాండ్ నాటో దేశాలతో యుద్ధం రాబోతుంది, రష్యాతో యుద్ధం రాబోతుంది, తైవాన్ మీద యుద్ధం రాబోతుంది. ఈ విధంగా ఆయన 8 యుద్ధాలు ఆపలే, అనంత యుద్ధాలకి కారణం. ఈ అనంత యుద్ధాలన్నీ కలిసి 3వ ప్రపంచ యుద్ధానికి కారణం అవ్వబోతున్నాడు చరిత్రలు. అంటే ఏంటి, ఆల్రెడీ ఇప్పుడు శాంతి దూత కాదు ఆయన, అశాంతి దూత అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత మోడీ ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధాలను ఆపి 50 మిలియన్ పీపుల్ని కాపాడాను, అణుయుద్ధాన్ని ఆపానని ఆయన చెప్పిన దానికి మోడీ గారు చెప్పు దెబ్బ కొట్టినట్టు చెప్పారన్నమాట. అసలు మాట్లాడలే, అసలు పట్టించుకోలేదు. భారత విదేశాంగ శాఖ మంత్రితో చెప్పించారన్నమాట. అసలు ఈ భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం ఆపడానికి అమెరికా కారణం కాదు, మిడిల్ మ్యాన్ లేరు. ఈ డీజీఎం ఎవరు డిఫెన్స్ డీజీఎంఓసే ఒకరితో ఒకరు మాట్లాడుకుని పాక్ మోకాళ్ళ మీద పడ్డం వల్ల వచ్చిందని అదే జరిగింది. కాబట్టి మోడీ నువ్వు యుద్ధాలు ఆపలేదు బాబు, నువ్వు అలాంటోడు కాదన్నట్టు చెప్పారన్నమాట. అంటే మోడీ చెప్పు దెబ్బ కొట్టినట్టు అయింది. అసలు ఆయన అశాంతి దూతాన్ని మోడీ ఇండియా చెప్పడం వల్లే ఆయన నోబెల్ పీస్ ప్రైజ్ కూడా రాలే. ఎందుకంటే ఇండియా సపోర్ట్ చేసి ఉంటే అసిం మున్నీర్ ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇమ్మని 2 సార్లు ప్రపోజ్ చేశాడు. ఇంకా చిన్న చిన్న దేశాలు చేసినాయి, ఇజ్రాయెల్ లాంటి. కానీ ఇండియన్ ప్రధాని మోడీ గారు ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వండి అని ప్రపోజ్ చేసి ఉంటే ఈయనకు నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చి ఉండేదండి. ఎందుకంటే ఇండియాలో మోడీ అనే ఒక రిప్రజెంటేటివ్ వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ గుర్తుపెట్టుకోవాలి. గొప్ప సివిలైజేషన్కి, ఒక సజీవ సంస్కృతికి పునాది అనమాట. అటువంటి దేశాధినేత నరేంద్ర మోడీ గారు ఆయనకు ప్రపోజ్ చేసి ఉంటే నోబెల్ పీస్ ప్రైజ్. అందుకని ఆయన పగ తీర్చుకోవడానికి ఇండియా మీద టారిఫ్స్ విధించాడు. అసిం మున్నీర్ నోబెల్ పీస్ ప్రైజ్కి ప్రపోజ్ చేసినట్టుగా అసిం మున్నీర్కి అన్ని వరాలు ఇస్తూ ఉంటాడు. ఆయన ఎవరో ఫీల్డ్ మార్షల్, ఆర్మీ జనరల్ అయిన టెర్రరిస్ట్ దేశానికి నేత అయినప్పటికీ అక్కడ ఆర్మీ పాలనకు కూడా కోఆపరేట్ చేస్తాడు. ఏది ప్రజాస్వామ్యం, ద గ్రేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రజాస్వామ్య దేశమైనా అప్రజాస్వామిక దేశానికి, ఫెయిల్డ్ స్టేట్కి, టెర్రరిస్ట్ నేషన్కి సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే ఆయనకు కావాల్సిన నోబెల్ పీస్ ప్రైజ్ నేను పీస్ దూతను అని ఆయన చెప్పుకుంటాడు. ఇది ఎలా చెప్పాలంటే ఆయన క్యారెక్టర్ ఉంటుందండి. 1946లో పుట్టిన డొనాల్డ్ ట్రంప్ గారు ఆయన పెరిగిన విధానం, న్యూయార్క్ నుంచి పెరిగిన విధానం, ఆయన తండ్రి నుంచి ఆయన ట్రంప్ కార్పొరేషన్ కంపెనీని తీసుకుని రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలుపెట్టి ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయి బ్యాంక్ లోన్ల కోసం మొత్తం తాకట్టు పెట్టుకుని బ్యాంక్రప్సీ దివాళా తీసిన పరిస్థితి నుంచి తర్వాత మళ్ళీ నుంచి మీడియాలో కొత్త షోలు కండక్ట్ చేయడం, ఈ షోల్లో కూడా ఫెయిల్ అవ్వడం, ఎన్నెన్నో ఆరోపణలు, ఫ్యామిలీ లైఫ్ చూస్తే 3 ఫ్యామిలీలు చితికిపోవడం, 3వ భార్య, ఇప్పుడు పిల్లలు చూస్తే పిల్లలు 7-8 మంది పిల్లలు, ఎన్నోసార్లు సంపద పోగొట్టుకోవడం, మళ్ళీ రావడం. ఒక పార్టీ ఇది ఫస్ట్ రిపబ్లికన్ పార్టీ నుంచి డెమోక్రట్ నుంచి రిపబ్లిక్కి, మళ్ళీ రిఫార్మ్ పార్టీ అని, తర్వాత ఇండిపెండెంట్ అని ఒక పార్టీ స్థిరత్వం. అది అమెరికాలో సహజంగా జరగదు. అది రిపబ్లికన్ అంటే డెమోక్రాట్సే ఉంటారు. కానీ ఆయన ఎన్ని పార్టీలు, ఒక స్థిరత్వం లేని ఒక మనిషి, ఒక ఇన్స్టెబిలిటీ అనమాట. సైకలాజికల్లీ డిస్టర్బ్డ్ పర్సనాలిటీ, ఎక్సెంట్రిక్ పర్సనాలిటీ, ఒక ఆరోగ్యంట్ ఆయన, ఒక అహంభావంతో కూడుకుని ఉంటాడు. నేనే గ్రేట్ అంటాడు. ఇప్పుడు ఆయన స్కూల్లో, ఆయన చదివిన స్కూల్లో నేను టాప్ మోస్ట్ స్టూడెంట్ అని ఆయన చెప్తాడు. కానీ నాకు రికార్డులో టాప్ మోస్ట్ స్టూడెంట్ కాదు. ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ టైకూన్ అని చెప్పాడు ఆయన. కానీ ఆయన ఫెయిల్డ్ అయిన బిజినెస్ మ్యాన్ అంట. దివాళా తీసిన తర్వాత మొత్తం రోడ్ల మీదకి వెళ్ళి సావు ఒక్కటే మిగిలింది అని ఆ రోజు కోర్టులో మాట్లాడారు. కానీ ఆయన మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ వచ్చారు. ఆయన ఎక్కడా సక్సెస్ కాలేదు.
ఎక్కడ సక్సెస్ అయ్యాడంటే అమెరికన్ ప్రెసిడెంట్గా ఇప్పుడు అసలు ఇప్పటి వరకే అమెరికా చరిత్రలో రాజకీయ అనుభవం లేకుండా ప్రెసిడెంట్ అయింది ఈయన ఒక్కడే. 47వ అధ్యక్షుడే. అంతకుముందు రాజకీయ అనుభవం ఉండేది. ఏ ప్రెసిడెంట్ తీసుకున్నా కనీసం రాజకీయాల్లోనే నేను సోషల్ యాక్టివిస్టులైనా ఉండేది, కనీసం ఆర్మీలోనైనా పనిచేసేవారు. కానీ ఈయన ఆర్మీలో కూడా పనిచేయలేదు. ఈయన ఎక్సర్సైజ్ కూడా చేయడంటండి. ఆయన ఏమంటాడంటే బ్యాటరీ థియరీ అని ఒకటి నమ్ముతాడు. దేవుడు సహజంగా మన శరీరంలో శక్తి ఇస్తాడు, అది సరిపోతే ఎక్సర్సైజ్ చేయవలసిన అవసరం ఏంటంటాడు ఆయన. అంత దారుణంగా ఉంటాడనమాట. ఒక లగ్జీరియస్ పర్సనాలిటీ, దారుణంగా ఉంటాడనమాట. ఇలాంటి వ్యక్తి ఏం మాట్లాడతాడో కూడా తెలియదు. ఇప్పుడు అమెరికాకి పీడ పట్టినట్టు ఉందన్నమాట. ప్రపంచంలో కూడా నేను అశాంతిని క్రియేట్ చేస్తాడైనా, కానీ నేను శాంతి దూతను అంటాడు స్కూల్లో చెప్పినట్టు. ఫెయిల్డ్ పర్సనాలిటీ, నేను గ్రేట్ అంటాడు. అమెరికా చరిత్రలోనే అమెరికా ఎకానమీ బాగుంది అంటాడు ఆయన. అమెరికన్స్ నమ్మొద్దా, ప్రపంచం నమ్మొద్దా? కాబట్టి ఆయన శాంతి దూత కాదండి, అశాంతి దూత.